పూర్వం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రస్తుతం ఈ ద్రాక్షారామం పట్టణము కాకినాడకి 30 కిలోమీటర్ల దూరంలోను, అమలాపురానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఇది అమలాపురంకి కోటిపల్లి రేవు దాటి రావచ్చు, అట్లా యానం మీద నుంచి రావచ్చు, హైదరాబాద్ నుంచి వస్తే వయా మండపేట అనమాట. అయితే ఈ పుణ్యక్షేత్రం భీమేశ్వర ఆలయము ద్రాక్షారామం ఇది చాలా రోజుల క్రితం కట్టబడిన పురాతన దేవాలయం అనమాట. అయితే భీమేశ్వర ఆలయం ఫేమస్. అయితే ఇక్కడ మనకు 4 గోపురాలు ఉంటాయి. మేము వెళ్ళిన టైంకి 12 o'clock బంద్ చేశారు కాబట్టి లోపలి నేను చూపించలేకపోయాను, ఓన్లీ బయటే చూపిస్తున్నాను. ఇట్లా 4 గోపురాలు ఉంటాయి అన్నమాట. సో పెద్ద ప్రాకారం ఉంటుంది. అట్లనే దూరం నుంచి వచ్చే భక్తులకు మనకి భోజన సదుపాయం కూడా ఉంది. అక్కడ ఉచిత భోజనం పథకం, భోజనం పెడతారనమాట. అయితే అక్కడ శ్రీ సుబ్బారెడ్డి గారిని విరాళం ఇచ్చారనమాట. కట్టిన తర్వాత ఒక పెద్ద హాల్ లాంటిది కట్టారు. అంతకుముందు ఇక్కడ లోపల పెట్టేవారు. సో తర్వాత ఇప్పుడు బయట ఒక హాల్ లాంటిది పెట్టారు. ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఒకసారి చూసినా మళ్ళీ రావాలనిపించే విధంగా ఉంటుంది అనమాట. దేవాలయం కానీ ప్రాకారం కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి వెళ్తే ఆ ప్రశాంతత వస్తుంది అనిపిస్తుంది అనమాట. సో ఆ టైంకి వెళ్ళాం కాబట్టి అన్నీ క్లోజ్ ఉన్నాయి. అందుకే లోపల ఏం చూపించలేకపోయినాము, బయట ఇట్లా ఉంటుందని చూపిస్తున్నాను అనమాట. అయితే చాలా దూరాల నుంచి ఈ భక్తులు ఇక్కడికి దర్శనార్థం వస్తుంటారు. అలాగే మా స్వగ్రామం ద్రాక్షారామమైన నాకు వెళ్ళాలనిపిస్తుంది. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వెళ్తుంటాను అక్కడికి ద్రాక్షారామం టెంపుల్కి. సో చూసారు కదా ఎంత ప్రాకారం, చాలా విశాలంగా ఉంది భక్తులు. అయితే ఇక్కడ మనకి ఏంటంటే భోజనాలయం ఏదైతే ఉందో డైలీ భోజనం, ఉచిత భోజనం ఉంటుందన్నమాట. అక్కడ ఎవరైనా దాతలు తిన్న తర్వాత వాళ్ళతో వచ్చింది ఒకరికి పేమెంట్ చేయవచ్చు. అదేవిధంగా నిత్యాన్నదానం పథకానికి కట్టవచ్చు. అలా కొన్ని ఉన్నాయన్నమాట. ఆ కౌంటర్లో మనకి చెప్తారు ఏమేమి పథకాలు ఉన్నాయన్నది. ఇంతకుముందు ఇక్కడ పెట్టేవారు భోజనాలు. ఇప్పుడు కొత్తగా శ్రీ సుబ్బారెడ్డి గారు నిర్మించిన ఆ భోజనశాల అయితే ఏదైతే ఉందో అక్కడ పెడుతున్నారనమాట. చాలా నీట్గా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ఒకటి ఏంటంటే ఎవరి కంచం, ఎవరు తిన్న ప్లేటు అవన్నీ కూడా నీట్గా వాళ్ళే అక్కడే తీసుకెళ్ళి చెత్త అంతా డబ్బాలో వేసి అక్కడ క్లీన్ చేసేసి ఆ కంచాలవి అక్కడే పెట్టాలన్నమాట. డిస్ప్లే చాలా బాగుంది. అక్కడ సర్వ్ చేసే వాళ్ళు కూడా చాలా నీట్గా చేస్తున్నారు, పద్ధతిగా చేస్తున్నారు. ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు, అంత బాగుంది అనమాట. సో ఈ లోపలికి వెళ్తే మనం మీకు చూపిస్తాను. ఈ లైన్లో నిలబడి వెళ్ళాలి. ఎక్కువ మంది ఉంటే లైన్ అంత అవసరం ఉంటుంది. మేము వెళ్ళినాడు ఇంకా ఎక్కువ మంది లేరు కాబట్టి ఇదంతా ఖాళీగా ఉన్నది. ఈ భోజనశాల లోపల కూడా చాలా ఖాళీగా ఉంది, ఏమి ఇబ్బంది పడలేదు. సో భోజనం మాత్రం వాళ్ళు చాలా రుచికరమైనవి ప్రసాదంగా భావించి పెడుతున్నారు కాబట్టి తోచిన భక్తులు ఎవరైనా ఇవ్వాలనుకుంటే అక్కడ విరాళాలు ఇవ్వచ్చు అనమాట. అలా అని చెప్పి వాళ్ళు ఏం డిమాండ్ చేయరు. మాది భక్తుని యొక్క ఇష్టం అన్నమాట. మనస్ఫూర్తిగా ఇవ్వాలనుకుంటే దాతలు భోజనానికి విరాళాలు ఇవ్వచ్చు అనమాట. సో ఆ విధంగా ఉంటుంది. చాలా నీట్గా ఉంది, చాలా మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఎవరైనా సరే ఈస్ట్ గోదావరి వెళితే కనుక ఈ ద్రాక్షారామము, అట్లనే సామలకోట దగ్గర భీమేశ్వర ఆలయము, బిక్కవోలు దగ్గర ఒకటి ఉన్నది భీమేశ్వర ఆలయము. అదేవిధంగా అక్కడ దగ్గర అన్నవరం, అలా లైన్ సింహాచలం అంటే వైజాగ్ కిందకి వస్తుంది.